హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో స్పైసీగా ఫుల్ గ్రేవీతో కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. బ్యాచిలర్స్కి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 2 ఇలాచి, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అనాస్ పువ్వు 1, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా షాజీరా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మీడియం సైజు 3 టమాటాలను తీసుకుని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలో నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. దాన్ని కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కుని వేసుకోవాలి. అప్పుడే నీసు వాసన లేకుండా ఉంటుంది. మటన్ వేసాక ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వాలి. మటన్ ఉడికి ఇలా నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, తినే కారానికి తగ్గట్టుగా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కసూరి మేతిని ఇలా పొడి చేసి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని ఉడకనివ్వాలి. ఇలా మటన్ ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ని వేసుకుని కుక్కర్కి మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందే ఆయిల్లో ఉడికింది కాబట్టి ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నేను ముందు వేసిన సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఫుల్ గ్రేవీతో స్పైసీ మటన్ కర్రీ రెడీ. స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ముందే చెప్పాను కదండి, దీన్ని రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్.